Hi everyone, welcome to my channel. Chicken tahari process. 800 gram chicken, 800 gram rice, basmati rice. ఈ డబ్బాతో 1.5 డబ్బా రైస్, అన్ని చాప్ చేసి పెట్టుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. మసాలాలు బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, ఇలాచి, అనాస పువ్వు, వేసినాక కొంచెం వేగనివ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 4 టీ స్పూన్. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది వేసేయాలి. మొత్తం 3 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఎక్కువగా బ్రౌన్ కలర్ రాకూడదు, మీడియంగా ఊరికే మగ్గాలి. తహారీలోకి మనకు బిర్యానీ రైస్లో అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. తహారీలోకి ఆనియన్ బ్రౌన్ కలర్ రాకూడదు, లైట్గా మగ్గాలి. ఆనియన్ మగ్గినది, చికెన్ని వేసేసుకున్నాను. టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఆనియన్లోకి చికెన్ని వేసుకొని ఉడకనివ్వాలి. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికినది. గ్రీన్ మిర్చి 5, టమాటో 2 నుంచి 3-4 టమాటో, పుదీనా లీవ్స్, కొత్తిమీర లీవ్స్, వేసినాక అన్ని మసాలాలు వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. అన్ని స్పూన్ ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, సాల్ట్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. వేసినాక బాగా మిక్స్ చేయాలి. పెరుగు ఒక 4 టీ స్పూన్ పెరుగు వేసి మిక్స్ చేయాలి. హాఫ్ అన్ అవర్ ముందు రైస్ కడిగి నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ 800 గ్రామ్ చికెన్, 800 గ్రామ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మొత్తము చికెన్లో వేసి రైస్ని మిక్స్ చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. ఏ డబ్బాతో రైస్ తీసుకున్నామో ఆ డబ్బాతోనే వేసుకోవాలి. ఇక్కడ 1కి 2 డబ్బాలుకి కొంచెం తగ్గించాను వాటరు. మనకు కొంచెం రైస్ మెత్తగా ఉండాలంటే వాటర్ని కొంచెం పెంచుకోవాలి. లేదు కొంచెం
ఎక్కువ మెత్తగా అవసరం లేదంటే వాటర్ని తగ్గించుకొని వేసుకోవాలి. మనకు బాస్మతి రైస్ తొందరగా ఉడికిపోతాయి. వాటర్ని తక్కువగానే వేసుకోవాలి. సాల్ట్, స్పూన్ సాల్ట్, కొత్తిమీర, పుదీనా లీవ్స్, వేసినాక మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్ 90% ఉడికినది. దమ్కి పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాం. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వాడటం లేదు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత తహారీ పర్ఫెక్ట్గా వచ్చినది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తహారీ రెడీ.